హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో ఏప్రిల్ 27 నాటి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దామండి. సో అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి UNRWA అంశం అనేది వార్తల్లో ఉందండి. ఓకే, అయితే ఈ UNRWA అంటే ఏంటి అని అంటే UNRWA అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రిఫ్యూజీస్ అండి. ఓకే, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రిఫ్యూజీస్. ఇది పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేసే ఒక ఏమంటారు UNOకి సంబంధించిన అనుబంధ సంస్థ. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అని అంటే, ఇటీవలే మనకు ఆంటోనియో గ్యూటెరస్, ఎవరు UN సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గ్యూటెరస్ మనకు ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఏంటది? UN@80 ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఇదేంటి అని అంటే UNO స్టార్ట్ అయ్యి మనకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే, UNO ప్రారంభించి UNO ఏర్పాటయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అంటే 80 సంవత్సరాలు కావస్తుంది. ఈ నేపథ్యంలో UNO తర్వాత అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా పనిచేస్తున్నాయి అనే అంశం మీద సమీక్షించడానికి అని చెప్పేసి ఆంటోనియో గ్యూటెరస్ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఓకేనా అండి? మరి UNO ఎప్పుడు ఏర్పాటైంది? 1945 అక్టోబర్ 24 సెకండ్ వరల్డ్ వార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఏర్పాటవడం జరిగింది UNO అనేది. సో అయితే ఈ నేపథ్యంలో మనకు ఆంటోనియో గ్యూటెరస్ ఈ UN@80 ఇనిషియేటివ్ని ప్రారంభించారు. అయితే ఇందులో మొట్టమొదటగా సమీక్షించనున్న ఏ సంస్థను సమీక్షించనున్నారు అంటే UNRWAను సమీక్షించనున్నారండి. ఓకే, అలా ఇది ఇప్పుడు వార్తల్లో వచ్చింది. అంటే ఈ UNRWA అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఆ శరణార్థులకు సహాయం చేస్తున్నారు లేదా, దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి, ఏమైనా సంస్కరణలు తీసుకురావాలనే అంశం మీద ఇది సమీక్షించనున్న మొదటి ఆర్గనైజేషన్. అలా ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చింది. ఇది మన ఫస్ట్ టాపిక్ అండి. సో మన నెక్స్ట్ అంశం వచ్చేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అనేది ఇప్పుడు వార్తల్లో ఉందండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే, వరల్డ్ బ్యాంక్ మనకు ఇండియాలో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పైన రిపోర్ట్ అనేది ఇచ్చింది, రైట్? సో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పైన. మరి పావర్టీ అంటే ఏంటి? పావర్టీ అని అంటే కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితిని మనము పావర్టీ అని చెప్పుకుంటాం, అవునా కదా? రైట్? ఓకే, అయితే ఈ పావర్టీని అంటే కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితిని పావర్టీ అంటాం. అంటే ఆహారం కానీ, తినడానికి తిండి, తర్వాత కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, గృహ వసతి, వస్త్రము, తర్వాత ఆహారం, ఇలాంటి కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితిని మనము పేదరికం అని అంటాం. అయితే ఈ పేదరికం అంట మన ఇండియాలో గత దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలన అనేది, మన భారతదేశం పేదరిక నిర్మూలనలో మంచి పురోగతి సాధించింది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. అంతేకాకుండా ఇంకేమంటుంది అని అంటే, దాదాపుగా ఈ దశాబ్ద కాలంలో 17 కోట్లకు పైగా 17.1 కోట్ల పైగా జనాలు ఈ పేదరికం నుంచి విముక్తి పొందిండ్రు అని చెప్పేసి ఈ వరల్డ్ బ్యాంక్ చెప్పింది. అంతేకాకుండా ఏమంటుంది అని అంటే, 2011-12లో అంట పేదరికము 16.2% ఉంటే 2022-23కి వచ్చేసరికి ఇది 2.3% ఉందంట. ఓకేనా అండి? ఇది పేదరికం గురించి ఇలా చెప్పింది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్కి వద్దాం. ఇది పేదరికం గురించి వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ అండి. ఇది మన ఇండియాలో వరల్డ్ బ్యాంకు ఇండియాకు సంబంధించి మన పేదరికం, నిరుద్యోగం పైన ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది పావర్టీ ఇలా ఉంది అని చెప్పేసి చెప్పింది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్కి వద్దాం. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనకు, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? పని చేయాలనే తపన, తర్వాత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా పని దొరకని పరిస్థితిని ఏమంటారు, పని దొరకని స్థితిని ఏమంటారు అని అంటే నిరుద్యోగం అని అంటారు. ఓకే, అయితే ఈ నిరుద్యోగం అనేది 2021 మన భారతదేశంలో 2021-22 తర్వాత ఈ ఉద్యోగ సృష్టి అనేది, అంటే ఉపాధి అవకాశాలు అనేవి పెరుగుతున్నాయట. ఉద్యోగ సృష్టి అంటే గణనీయంగా పెరిగింది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాకుండా ఇంకేమంటుంది అని అంటే, ఈ మన ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో, అంటే మహిళా పని భాగస్వామ్య రేటు అంటారు కదా, ఈ మహిళల పని భాగస్వామ్య రేటు కూడా చాలా పెరిగింది అని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా ఏమంటుంది అని అంటే, ఈ పట్టణ ప్రాంతాల్లో 2021-22 నాటికి పట్టణాల్లో నిరుద్యోగం అనేది 6.6% తగ్గిందట. 2021-22 నాటికి 6.6% నిరుద్యోగం అనేది తగ్గిందంట.
అంటే 6.6% వచ్చిందంట నిరుద్యోగం అనేది పట్టణ ప్రాంతాల్లో. అయినప్పటికీ కూడా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు అనేటివి పెరిగాయని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా యువత నిరుద్యోగం అంటే అప్పుడే డిగ్రీ అంటే అప్పుడే పట్టాలు పుచ్చుకొని ఫ్రెషర్స్ జాబ్ కోసం ట్రై చేస్తారు కదా. సో ఆ యువత నిరుద్యోగం అనేది 13.3% ఉంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఓకే, 13.3% ఉందంట యువత నిరుద్యోగం. అయితే అంతేకాకుండా ఈ వేతన అసమానతలు ఏవైతే ఉన్నాయో, వేతన అసమానతలు అంటే మనం చదువుకున్న చదువుకు చేసే పనికి సంబంధం లేకపోవడం, అంటే ఎంతో గొప్ప చదువు చదివి చిన్న జాబ్ చేయడం, అతి తక్కువ జీతానికి పనిచేయడం. సో వేతన అసమానతలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. ఓకేనా అండి, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వింగ్స్ ఇండియా 2026 వార్తల్లో ఉందండి. సో ఈ వింగ్స్ ఇండియా 2026 అనేది ఇది ఒక ఎయిర్ షో. సో ఈ ఎయిర్ షో అనేది ఎక్కడ జరగనుంది మరి అని అంటే, ఈ ఎయిర్ షో అనేది మనకు బేగంపేట్లోని ఎప్పుడు జరగనుంది అని అంటే 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుందండి. మరి ఎక్కడ జరగనుంది ఈ ఎయిర్ షో అని అంటే, హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం ఉంది కదా. సో బేగంపేట విమానాశ్రయంలో ఈ వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షో అనేది జరగనుందండి. రైట్, 2026 జరగనుంది. సో అయితే దీన్ని ఏ సంస్థలు నిర్వహిస్తున్నాయి అని అంటే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఫిక్కీ అండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ. రైట్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫిక్కీ అంటే ఏంటి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వారు పౌర విమానయాన శాఖ సహకారంతో ఈ ఎయిర్ షోని నిర్వహిస్తున్నారు. ఓకేనా అండి, ఈ ఎయిర్ షోని ఎందుకు నిర్వహిస్తున్నారు అని అంటే, ఇప్పుడు విమానయాన రంగంలోని సాంకేతికతను, తర్వాత వ్యాపార సంబంధాలను పెంపొందించుకోవడం కోసం, మెరుగుపరచుకోవడం కోసం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారండి. ఓకే, ఇది వింగ్స్ ఇండియా 2026 గురించి అండి. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్క్రామ్ జెట్ ఇంజన్ అనేది వార్తల్లో ఉందండి. సో ఈ స్క్రామ్ జెట్ పరీక్ష విజయవంతమైంది అని చెప్పేసి ఈ స్క్రామ్ జెట్ టెస్ట్ అనేది విజయవంతమైందండి. సో ఇదేంటి, ఈ స్క్రామ్ జెట్ ఏంటి అని అంటే, ఇది ఒక హైపర్సోనిక్ వేగంతో నడిచే ఇంజన్ అండి. రైట్, సో ఇదేంటి మరి, దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే, దీన్ని వచ్చేసి మనకు డిఆర్డిఓకి చెందినటువంటి డిఆర్డిఓ అంటే ఏంటి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీనికి చెందినటువంటి డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ అండి. వారు ఈ ఇంజన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా అండి, సో అయితే ఈ పరీక్షను ఎక్కడ నిర్వహించారు, ఇది ఇప్పుడు విజయవంతమై ఇది వార్తల్లో ఉంది. అయితే ఈ పరీక్షను మరి ఎక్కడ నిర్వహించారు అని అంటే, ఇది హైదరాబాద్లోని స్క్రామ్ జెట్ ఉంటుంది కదా, స్క్రామ్ జెట్ కనెక్టెడ్ టెస్ట్ ఫెసిలిటీస్లో ఈ టెస్ట్ నిర్వహించారు. ఇది ఇప్పుడు సక్సెస్ అవడంతో ఈ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ డెవలప్మెంట్లో పునాదులు పడ్డాయి అని చెప్పేసి భావించవచ్చండి. భారత్ ఎన్క్యాప్ అనే ప్రోగ్రాము వార్తల్లో ఉందండి. సో ఏంటి భారత్ ఎన్క్యాప్ అంటే ఏంటంటే, భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇది ఒక కార్ల భద్రతా రేటింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్. అంటే ఈ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి కార్ల భద్రతను కొన్ని టెస్టులు చేసి, అంటే అవి మంచి కండిషన్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి వాటి క్వాలిటీకి సంబంధించి కొన్ని టెస్టులు చేసి వాటిని అంచనా వేసి వాటికి రేటింగ్ ఇస్తుంది. రైట్, ఈ భారత్ ఎన్క్యాప్ అనే ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ అనమాట. అయితే ఇది ఓన్లీ కార్స్కి మాత్రమే ఇచ్చేది. ప్రస్తుతం వరకు అయితే కార్స్కి మాత్రమే ఇచ్చేది, ఓన్లీ కార్లకే ఇచ్చేది. ఇప్పుడు ట్రక్కులు అండ్ భారీ వాణిజ్య వాహనాలు ఏవైతే ఉంటాయో, రైట్, భారీ వాణిజ్య వాహనాలకు కూడా ఈ ఎన్క్యాప్ను అమలు చేయనున్నట్టుగా వాణిజ్య వాహనాలకు కూడా ట్రక్కులు వాణిజ్య వాహనాలకు కూడా ఈ ఎన్క్యాప్ను అమలు చేయనున్నట్టుగా మన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కన్సర్న్ మినిస్టర్ ఎవరండి, నితిన్ గడ్కరీ గారు ప్రకటించడం జరిగింది. ఏం లేదు, ఈ భారత్ ఎన్క్యాప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కార్లకు మాత్రమే ఈ భద్రతా రేటింగ్ అని ఇచ్చేది. అయితే ఇప్పుడు దీన్ని ట్రక్కులు తర్వాత భారీ వాణిజ్య వాహనాలకు కూడా ఈ భద్రతా రేటింగ్ను ఇవ్వనున్నట్లుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు
ప్రకటించారు. ఓకే, అయితే దీని ఉద్దేశం ఏంటి అని అంటే డ్రైవర్లు తర్వాత ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఈ డ్రైవర్లు ప్రయాణికుల భద్రత కోసం అని చెప్పేసి, అలాగే ఈ తయారీదారులు వాహన తయారీదారులు ఉంటారు కదా, వాళ్ళు మంచి క్వాలిటీ తోటి మంచి వాహనాలను తయారు చేసేలా వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ భారత్ ఎన్క్యాప్ అనే ప్రోగ్రామ్ను 2023లో ఈ ప్రోగ్రామ్ ప్రారంభించబడిందండి. ఇది భారత్ ఎన్క్యాప్ అంటే ఇది కార్లకు ఇచ్చేవాళ్ళు భద్రతా రేటింగ్ అనేది. ఇప్పుడు ప్రస్తుతం ట్రక్కులు తర్వాత భారీ వాణిజ్య వాహనాలకు కూడా ఈ ఎన్క్యాప్ను అమలు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఓకేనా అండి, ఇది భారత్ ఎన్క్యాప్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో ఉందండి. సో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఇప్పటి వరకు మన ఇండియాలో మొత్తం 106 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు సిమ్లీపాల్ ఒడిషా ఎక్కడ ఉంటుంది? ఇది ఒడిషా రాష్ట్రంలో ఉంటుంది ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అనేది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ నల్ల పులులు కలిగినటువంటి ఈ టైగర్ రిజర్వ్లో నల్ల పులులు ఉంటాయండి. నల్ల పులులు అనేవి ఈ టైగర్ రిజర్వ్లో ఉంటాయి. దీని ప్రత్యేకత, ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ యొక్క ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్ను 107వ నేషనల్ పార్క్గా జాతీయ పార్కుగా గుర్తించినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందండి. ఏప్రిల్ 24న ప్రకటించడం జరిగింది 107వ నేషనల్ పార్క్. ఓకేనా అండి. అయితే ఇటీవలే 2025 మార్చి 3న మాధవ్ నేషనల్ పార్క్ని 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. కొంచెం లింకప్ చేసుకొని చదవండి. ఓకేనండి. సో ఇది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ని మనకు 107వ నేషనల్ పార్క్గా ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఒడిషా రాష్ట్రంలో 2వ నేషనల్ పార్క్ అండి. మరి మొదటిది ఏది అని అంటే ఒడిషాలో అయితే భితర్కనికా నేషనల్ పార్క్ అనేది మొదటిది. ఇప్పుడు ఒడిషాలో సెకండ్ది ఏంటిది అని అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఓకేనా, రైట్. ఇది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి అండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు అయినటువంటి లతా మంగేష్కర్ అవార్డు ఉంటుంది కదా, సింగర్ లతా మంగేష్కర్. ఆమె పూర్తి పేరు వచ్చేసి లతా దీనానాథ్ మంగేష్కర్ అండి. సో ఈ అవార్డు అనేది ఈ ఇయర్ ఆదిత్య బిర్లా గ్రూప్స్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ చైర్మన్ అయినటువంటి కుమారమంగళం బిర్లా గారికి ఈ లతా మంగేష్కర్ అవార్డు అనేది వచ్చిందండి. కుమారమంగళం బిర్లా ఈ అవార్డు అనేది వచ్చింది. ఓకేనా అండి. లతా మంగేష్కర్ ఇయర్ ఎవరికి వచ్చింది అని అంటే కుమారమంగళం బిర్లా గారికి అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా అండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే రుణరహిత నగరంగా మనకు ఏంటి అని అంటే నవరాయ్పూర్. ఇది ఈ ఇమేజ్ ఏంటి అని అంటే ఇది నవరాయ్పూర్ అండి. సో ఈ నవరాయ్పూర్ అనేది ఎక్కడుంది అని అంటే ఈ నవరాయ్పూర్ అనేది మన ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏంటి? రాయ్పూర్ కదా. సో రాయ్పూర్కి ఒక 20 కిలోమీటర్స్లో ఈ నవరాయ్పూర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ నవరాయ్పూర్ అనేది ఏంటి అని అంటే దేశంలోనే తొలి రుణరహిత నగరంగా అవతరించిందండి. దేశంలోనే తొలి అంటున్నాను, రుణరహిత నగరం. ఓకేనా అండి, గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంది. మన నెక్స్ట్ అంశం వచ్చేసి దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం. సో ఎక్కడ నిర్మించారు, ఎంత పొడవు ఉంది, ఎక్కడి వరకు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగాన్ని ఉత్తరాఖండ్లో నిర్మించారండి. ఓకే, ఉత్తరాఖండ్లో. మరి దీని పొడవు ఎంత అని అంటే 14.57 కిలోమీటర్స్ అండి. 14.57 కిలోమీటర్స్ పొడవు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించారు అని అంటే ఉత్తరాఖండ్లోని రిషికేష్ నుంచి కర్ణప్రయాగ్ వరకు ఇది రైల్వే టనెల్ని నిర్మించడం జరిగిందండి. ఓకే, ఇది దేశంలోనే పొడవైన రైలు సొరంగం గురించి. ఓకేనండి. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 అనేది వార్తల్లో ఉందండి. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలోనే ఏపీలోని జైలు అనేటివి 4వ స్థానంలో ఉన్నాయి, జాతీయ స్థాయిలో 4వ స్థానంలో ఉన్నాయని చెప్పేసి చెప్తుందండి. అయితే మరి ఏపీ కంటే ముందున్న 3 రాష్ట్రాలు ఏంటి అని అంటే ఒకటి తమిళనాడు, రెండోది కర్ణాటక, థర్డ్ వచ్చేసి మన కేరళ, 4th ప్లేస్లో ఏపీ ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది చెప్తుందండి. ఇది ఏపీ అభ్యర్థులకు ఇంపార్టెంట్. ఓకే, మన నెక్స్ట్ అంశం వచ్చేసి మత్స్యకార భరోసా పథకం. సో ఈ పథకాన్ని నిన్నటి రోజున ఏప్రిల్ 26న మత్స్యకారుల సేవలో అనే పేరుతోటి మత్స్యకార భరోసా పథకాన్ని నిన్నటి రోజున ఏప్రిల్ 26న ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అని అంటే శ్రీకాకుళం జిల్లా తర్వాత ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం. ఓకే, బుడగట్లపాలెం, ఎచ్చర్ల నియోజకవర్గం
పాలెం అనే గ్రామంలో ఈ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి ఏపీ అభ్యర్థులకు. ఓకే, ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.